నమస్తే, నేను మీ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ షాపింగ్ హాల్ అనమాట. యాక్చువల్లీ నేను ఇలాంటి వీడియో చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను, బట్ నాకు ఇప్పుడైతే కుదిరింది. నేను బాగా షాపింగ్ లవర్ అండి. నేను అన్ని ఆన్లైన్ షాపులు కవర్ చేసేస్తాను, ఒకటే కాదు బోల్డ్ అన్ని షాపింగ్ చేస్తూ ఉంటాను అనమాట. అందులో భాగంగా ఈరోజు మీషో షాపింగ్ హాల్ చూపిస్తున్నాను. మంది కుకింగ్ ఛానల్ కాబట్టి కుకింగ్కి సంబంధించిన కిచెన్ ఐటమ్స్ అనమాట, యూస్ఫుల్ కిచెన్ ఐటమ్స్ మీకు షేర్ చేస్తున్నాను. ఇవన్నీ నేను ఒకేసారి కొనండి, అప్పుడప్పుడు కొనుక్కుంటూ ఉంటాను. నెలకి ఒక 2-3 ఐటమ్స్ చొప్పున కొనుక్కొని దాచిపెట్టుకుంటాను. అవి నేను కావాలనుకున్నప్పుడు యూజ్ చేసుకుంటాను. అలా యూజ్ అయ్యే కొన్ని ఐటమ్స్ని మీతో షేర్ చేస్తున్నాను. మీషో యాప్ అనేది అందరి దగ్గర ఉండే ఉంటుందండి. ఒకవేళ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో రిఫరల్ లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫస్ట్ పర్చేస్లో మంచి డిస్కౌంట్ దొరుకుతుంది. అంతేకాకుండా అందరికీ తెలుసు కదా, ఇది రీసెల్లింగ్ యాప్ అనమాట. అంటే మనం ఇంట్లో ఖాళీగా ఉండే టైంలో కొన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని దానికి మనం కొంత యాడ్ చేసుకొని మన ఫ్రెండ్స్కి షేర్ చేసి చక్కగా సెల్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. బట్ అలా షేర్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ మాత్రమే షేర్ చేయాలి, అప్పుడే మనకి మంచి ఫీడ్బ్యాక్ వస్తుందన్నమాట. అలాగే మనం ఎక్కువ మనీ కూడా సంపాదించుకోవచ్చు. అలాగే నేను ఒక 100 రూపాయలకి ఏదైనా వస్తువు కొన్నాను అనుకోండి, ఒక 20 రూపీస్ యాడ్ చేసి 120 రూపీస్కి ఎవరికైనా షేర్ చేయొచ్చు. మన సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో షేర్ చేస్తే మన ఫ్రెండ్స్ ఎవరైనా మన లింక్ ద్వారా కొనుక్కుంటే ఆ 20 రూపీస్ అనేవి మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి. సో అలా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదండి, నేను జస్ట్ చెప్తున్నాను అనమాట, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని. సో ఫ్రెండ్స్, అలా నేను కొన్ని ఐటమ్స్ తెప్పించుకున్నాను, నాకు చాలా బాగా నచ్చినాయి. బట్టలు అయితే మీషోలో అంత క్వాలిటీ ఉండవని నా జెన్యూన్ ఒపీనియన్ అండి. నేను కూడా బట్టలు కూడా డైలీ యూస్కి నేను లేదా వీడియో షూట్ చేసుకోవడానికి కొన్ని తెప్పిస్తూ ఉంటాను. అవి మరొక వీడియోలో షేర్ చేస్తాను. ఈరోజు అయితే కిచెన్ ఐటమ్స్ అనమాట. మెయిన్గా నేను స్టోరేజ్ కోసం కొన్ని ఐటమ్స్ తెప్పించాను. అవి నాకు చాలా బాగా నచ్చేసి వాటిని మీకు చూపిస్తాను, సరేనా? ఇలా నేను తెప్పించిన వాటిలో నాకు బాగా నచ్చినాయి ఇవి చాలా బాగున్నాయి కదా, స్టోరేజ్ డబ్బాలన్నమాట. ఇవి రౌండ్గా ఉంటాయి, 8 బాక్సెస్ అండి. అన్బ్రేకబుల్ అని దాంట్లో ఉంది, బట్ నేనైతే ఏది పగలగొట్టు అయితే చూడలేదు. ఇది నాకు చాలా బాగా నచ్చింది, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కదా. ఇప్పుడు కిచెన్ అంతా నేను బ్లాక్ అండ్ వైట్ సెట్ చేయాలని అనుకుంటున్నాను, దానికి సంబంధించి ఇవి తెప్పిస్తున్నాను అనమాట. అంతకుముందు నా దగ్గర స్క్వేర్ టైప్లో చాలా ఉన్నాయి, అవి వాడేసాను అనమాట. ఒక 5-6 ఇయర్స్ నుండి చూసి బోర్ అయిపోయింది. అందుకని ఆ సెట్ మొత్తం వేరే వాళ్ళకి ఇచ్చేసి నేను ఈ కొత్త సెట్ తెప్పించుకున్నాను. ఇవి 1.4 లీటర్స్, అంటే మనం ఎక్కువగా కిలో కొనుక్కుంటాం కదా, పర్ఫెక్ట్గా సరిపోతాయి. చూడండి, నేను కిలో తీసుకున్నాను ఈ బాదం, అలాగే కిలో ఓట్స్ తీసుకున్నాను. వీటిని మనం చక్కగా సెట్ చేసేసి పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇవి 8 టైట్ అనమాట, చీమలు అలాంటివి ఏం పట్టలేదు, నాకు భలేగా నచ్చేసినాయి. ఇవి ఇంత క్వాలిటీ ఉండడం చూసి టెంప్ట్ అయిపోయి మరొక సెట్ తెప్పించాను. ఇవైతే 500 సంథింగ్ అండి, 550 అలా ఉన్నాయి, 600 అలాగా. నేను కరెక్ట్ రేట్ అనేది ఇక్కడ రాస్తాను చూడండి. ఇవి నాకు చాలా బాగా నచ్చడంతో సేమ్ కంపెనీ వాళ్ళవి నేను 1/2 లీటర్ కూడా తెప్పించాను. అవి మనకి ఎక్కువగా 1/2 లీటర్ యూజ్ అవుతాయి కదా, అవి చిన్నవి చూపిస్తాను. అవి నాకు చాలా బాగా నచ్చడంతో ఇలాంటి చిన్నవి తెప్పించాను. ఇవి 1/2 లీటర్ క్వాంటిటీ అనమాట. ఇవి మనకి కారము, అలాగే డ్రై ఫ్రూట్స్, డైలీ యూజ్ చేసుకునే టీ పొడి, పంచదార అవి యూజ్ చేసుకోవచ్చు. నేను ఇవన్నీ ఒక ట్రాలీలో పెట్టేస్తాను అనమాట. అంతేకాకుండా ఇవి ఒకదాని మీద ఒకటి పెట్టడానికి వీలుగా ఇలా చక్కగా వీటి లిడ్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ కొంచెం ప్లేస్ ఇచ్చారనమాట, స్పేస్ సేవింగ్ కోసం. ఇలా ఒకదాని మీద ఒకటి మనం పెట్టేసుకోవచ్చు, మనకి ప్లేస్ కూడా కవర్ అవుతుంది. సో ఇవి నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే హ్యాపీగా కోడ్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఆ కోడ్ సర్చ్ చేసి మీరు కొనేసుకోవచ్చు. ఇదనమాట, ఎంత క్యూట్గా ఎంత బాగుందంటే అసలు ఈ షేప్లో మనకి మసాలా దంచుకునేది మా అమ్మ దగ్గర ఉండేది చిన్నప్పుడు, స్టోన్ అనమాట. ఇదైతే మార్బుల్, 300 అండి, వితౌట్ షిప్పింగ్, అంటే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది మీషోలో. సో ఇది నాకు పిచ్చిగా నచ్చేస్తుందండి. నేను రోజు అల్లం టీ తాగుతాను, అల్లం ఇలాచీ వేసుకొని. చాలా బాగుంటుంది అనమాట, మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చక్కగా దీంట్లో దంచేసుకోవచ్చు. అంతేకాకుండా మనం చిన్న పొడులు చేసుకున్నప్పుడు ఇందులో దంచుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా మంచి క్వాలిటీ వచ్చింది. యాక్చువల్లీ ఇది బయట మేబీ తక్కువకు దొరకచ్చు, కానీ ఎక్కడైనా వెతుకుతాం కదా. సో నా చిన్ననాటి జ్ఞాపకం, మా అమ్మ వాడిన ఈ షేప్లో ఉన్న
మసాలా దంచుకునేది, దీన్ని ఏమంటారు మరి, మోటార్ అంటారు ఇంగ్లీష్లో. ఇదనమాట. ఇది ఖచ్చితంగా మీరు కావాలంటే కొనుక్కోండి. ఇంకోటి చూద్దామా. ఇంకోటి వచ్చేసి ఇదనమాట. దీన్ని లేజీ సూజన్ అంటారు. ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే మనం ఐటమ్స్ మార్చుకుంటూ తీసుకుంటూ ఉండొచ్చు. దీన్ని మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు, అలాగే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవచ్చు, మన పౌడర్స్ మేకప్ సామాన్లు పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మన కిచెన్లో పెట్టుకోవచ్చు. స్పైస్ బాక్సెస్ అన్ని పెట్టుకొని కావాల్సినప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉండొచ్చు అనమాట. దీని వెనకాల ఒకటి రౌండ్గా ఉంటుంది, దానివల్ల తిరుగుతూ ఉంటుంది అనమాట. చాలా నచ్చేసింది. యాక్చువల్లీ ఇది 1000 అబోనే ఉండేది. ఎన్నో ఏళ్ళుగా నేను ఇది కొనాలనుకుంటున్నాను. బట్ నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి కొనుక్కోవడానికి ఛాన్స్ ఇచ్చిందనమాట మీషో. సో మనకి అందుబాటులో చాలా తక్కువ రేట్ అండి. 230, 250 అలా సంథింగ్ ఉంటుంది. నేను పర్ఫెక్ట్ రేట్లన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. చక్కగా ఇది కొనుక్కోండి. దీన్ని లేజీ సూజన్. యాక్చువల్లీ దీనిలో బ్లూ కలర్ కూడా ఉంది, కానీ నేను ఆర్డర్ పెట్టేసిన తర్వాత చూసాను అనమాట. అయ్యో అనుకున్నాను. బ్లూ కలర్ ఇంకా చాలా బాగుంది. మీరు కావాలనుకుంటే బ్లూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి కూడా స్టోరేజ్ బాక్సే, అది ఇంకా బాగుంటుంది. చూద్దాం. ఇదేనండి నేను చెప్పిన స్టోరేజ్ బాక్స్. ఇది ఎప్పటి నుండో చాలామంది దగ్గర చూశాను, అంటే వీడియోస్లో అనమాట. నేను కొనాలా వద్దా, బాగుంటుందా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఎలా అయితే వీడియో చేయాలనుకున్నాను కాబట్టి నేను తెప్పించేశాను. ఇది బాగుంటే ఇంకోటి కూడా కొనుక్కుందాం అనుకున్నాను. సో ఇది చాలా బాగుందండి. చూడండి, 4 పార్టిషన్స్ ఉంటాయన్నమాట. 1, 2, 3, 4 ఉంటాయి. నేను వీటిలో చక్కగా 1/2 కిలో వరకు పడతాయి. మనం చక్కగా ఫిల్ చేసుకొని ఒకరి దగ్గర పెట్టుకుంటే మనం చక్కగా వంటలు చేసేటప్పుడు అన్ని డబ్బాలు వెతుక్కోవాల్సిన పని ఉండదు. ఎక్కువగా నేను సగ్గుబియ్యం సేమియా చేస్తానన్నమాట, సేమియా పాయసం. అందుకని ఇక్కడ సేమియా, అలాగే సగ్గుబియ్యం, అలాగే చెన ఒకసారి నానబెట్టి స్ప్రౌట్స్ చేస్తాను, శనగలు, అలాగే అటుకులు. ఇవి దోశలతో వేస్తూ ఉంటాం కదా, అలాగే అటుకులు పాలల్లో వేసి కూడా మా వారికి ఇస్తాను, తనకి ఇష్టం అనమాట. అందుకని ఈ నా చేతికి అందుబాటులో ఉండాలని డబ్బాలో వేసుకున్నాను. దీనికి సపరేట్గా ఇక్కడ మూత ఉంటుంది, ఓపెనింగ్. ఓన్లీ ఇది మాత్రమే తీసి మనం చక్కగా మనకు కావాల్సిన ఐటమ్ వేసేసుకోవచ్చు, మిగతా పడవన్నమాట. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీరు నచ్చితే కొనుక్కోండి, చాలా యూస్ఫుల్ అనమాట. స్ట్రాంగ్గా ఉంది, ప్లాస్టిక్ కూడా. సో ఇలాంటి నేను ఇంకోటి కొనుక్కోవాలి అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు కూడా కొనుక్కోండి. ఇది కూడా మోస్ట్ రికమెండబుల్ కిచెన్ ఐటమ్, సరేనా. ఇవన్నీ నాకు నచ్చినవి, చాలా బాగున్నవి మాత్రమే చెప్తున్నానండి. బాగాలేనివి అయితే నేను మీకు రికమెండ్ చేయను. ఇప్పుడు ఇంకోటి చూద్దాం అనమాట. ఇవి హ్యాండ్ గ్లౌజెస్. ఇవి చేతులకి షింక్ అలాంటివి కడిగినప్పుడు మనం గ్లౌజెస్ వేసుకొని కడిగితే బాత్రూమ్ అవి మంచిదన్నమాట, మన హ్యాండ్స్ పాడవకుండా ఉంటాయి. అలాగే మన ఇల్లంతా సువాసన రావడానికి ఇదొకటి మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇవి బయట కూడా అవైలబుల్ ఉంటాయి, బట్ నేను మీషోలో తెప్పించాను అనమాట. ఇవి ఒక బౌల్లో వేసుకొని మనం హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఈవెన్ కిచెన్లో కూడా పెట్టుకుంటే మనకి అప్పుడప్పుడు సువాసన తగులుతూ ఉండి మనల్ని మంచిగా మోటివేట్ చేస్తాయి అనమాట, చక్కగా వంట చేయడానికి కానీ చక్కగా పనులు చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చక్కగా బౌల్లో వేసేసి పెట్టుకోవచ్చు. ఇవి డ్రైగా ఉన్న రోజ్ పెటల్స్ అనమాట, చాలా బాగుంటాయి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే తెప్పించుకోండి. అంతేనండి, ఈరోజు నేను చూపించే ఈ ఐటమ్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. కంపల్సరీ మీరు కావాలనుకుంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు, బాగున్నాయన్నమాట ఈ ప్రోడక్ట్స్. అలాగే మీషో లింక్ క్లిక్ చేసి ఎవరి దగ్గరైనా లేకపోతే దాంతోపాటు డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి కొన్ని స్పెషల్ వీడియోస్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేసి చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నా దగ్గర బోల్డ్ అంత స్టఫ్ ఉందన్నమాట. ఒక ఆన్లైన్ షాపే కదండి, బోల్డ్ అండ్ ఆన్లైన్ షాపులు కవర్ చేసేసాను. అలాగే నేను బట్టలు కూడా ఆన్లైన్లో ఎక్కువ కొంటూ ఉంటాను. అవి కూడా మీరు కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను, సరేనా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.